మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులకు జీతాలు పెంచాలని, 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, లేకుంటే 14 రోజుల తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని సిఐటియు నేతలు హెచ్చరించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ వద్ద వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్ గ్రేషియా పెంపు, దహన సంస్కారాలకు 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలని, అదేవిధంగా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇలాకాలోని నెల్లూరు కార్పొరేషన్లో 90 మంది మున్సిపల్ కార్మికులని తొలగించారని ఆవేదన చెందారు. కనీసం వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కత్తి శ్రీను, సిఐటియు జిల్లా కార్యదర్శి నర్సయ్య, అధ్యక్షులు కె నాగభూషణ్, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైన డిమాండ్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషనే కాకుండా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషను, మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేసేటటువంటి మంచినీళ్లు వదిలే కార్మికులు, స్ట్రీట్ లైట్ కార్మికులు, ఇలా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉండేటటువంటి కార్మికులందరికీ నెలకి 13,000 రూపాయల జీతం ఇవ్వడం అనేది అత్యంత దారుణమైనటువంటి చర్య. ఈ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి కార్మికులకి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేసినప్పుడు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ప్రకారం వేతనాలు పెంచుతామని ఆ సమ్మె ఒప్పందం ఆనాటి ప్రభుత్వం చేసింది. దాని ప్రకారం జీతాలు పెంచాలి అని చెప్పి సిఐటియుగా మేము అనేక దఫాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, మంత్రి గారిని, డిఎంఏ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని పలు దఫాలు కోరాం, ఆందోళనలు చేశాం. అయినా సరే చీమ కుట్టినట్లు కూడా లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది. చివరికి రాబోయేటటువంటి 20వ తేదీలోపు కానీ ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మెలోకి వెళ్తామని సమ్మె నోటీసు కూడా సిఐటియుగా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అంతేకాదు వీటితో పాటుగా 60 సంవత్సరాలు నిండాయనే నెపంతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 93 మంది కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా 30-40 సంవత్సరాలు ఈ కార్పొరేషన్లో పనులు చేయించుకొని అన్యాయంగా వాళ్ళని ఈరోజు ఇళ్లకి పొమ్మడం అనేటటువంటిది ఇది ఇంతకన్నా దారుణమైన చర్య మరొకటి లేదు. వీరందరూ కూడా నిరుపేదలు, దళితులు, గిరిజనులుగా ఉండేటటువంటి ఈ కార్మికుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం దయాదాక్షిణ్యాలు లేకుండా కనీసమైనటువంటి చట్ట ప్రకారం వర్తింపజేయాల్సిన గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవేవి కల్పించకుండా ఇంటికి పొమ్మన్నారు. అదేవిధంగా పండగ సెలవులు అనేటటువంటి చట్ట ప్రకారం అమలు చేయాల్సి ఉంటే వాటి గురించి పట్టించుకోలేదు. బ్యాంకు రుణాలు ఇవ్వండి, వడ్డీలతో, తండలు, అప్పులతో అల్లాడుతున్నారు మున్సిపల్ కార్మికులని ఇప్పటికే కొన్ని వందల సార్లు ఇక్కడ అర్జీలు ఇవ్వడం కానీ, అధికారులతో చర్చలు జరపడం కానీ జరిగింది. ఇవేవి కూడా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల్ని పట్టించుకోవడంలో పూర్తిగా ఈ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ విఫలమవుతా ఉన్నది. ఇది సరైనటువంటి చర్య కాదు. ఈ ఖజానా నిండడంలో కానీ, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. కోట్ల రూపాయలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకి గండి కొడుతూ పందికొక్కుల్లాగా మేస్తూ ఉన్నారు. కానీ కష్టపడి మౌలిక సదుపాయాలు అందించేటటువంటి కార్పొరేషన్లో ప్రజలకి సదుపాయాలు అందిస్తూ ఈ ఖజానా పన్నులు రాబట్టడంలో కీలకంగా పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం చేతికి గ్లౌజులు లేదు, ఆయిల్ లేదు, సబ్బులు లేవు, బట్టలు లేవు, చివరికి జీతాలు కూడా దారుణంగా ఉన్నాయి. త్వరలోనే సమ్మెలోకి కూడా వెళ్ళబోతున్నాం. దీనికి కారణం ఈ ప్రభుత్వం, ఈ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికైనా మారాలా అని చెప్పి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి సిఐటియుగా హెచ్చరిస్తున్నాం.